భారతదేశం యొక్క చివరి భూభాగం ఎక్కడుందో తెలుసా? అదే తమిళనాడులోని పంబన్ దీవి దగ్గరున్న ధనుష్కోడి. తమిళనాడు సముద్ర తీరానికి సమీపంలో పంబన్ దీవి యొక్క దక్షిణ తూర్పు అంచున ఒక చిన్న బీచ్ పట్టణం ఉంది. అదే ధనుష్కోడి. దీన్ని చాలా మంది భారతదేశం యొక్క చివరి భూభాగం అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం శ్రీలంకకు అత్యంత సమీపంగా ఉండడంతో ఇది ప్రపంచంలోని అతి చిన్న సముద్ర సరిహద్దులలో ఒకదానిగా పిలుస్తారు. సో ఇక్కడికి వెళ్లే మార్గంలో ఒకవైపు బే ఆఫ్ బెంగాల్ అండ్ మరోవైపు ఇండియన్ ఓషన్ కనిపిస్తాయి. అందుకే ఈ ప్రదేశాన్ని రెండు సముద్రాలు కలిసే స్థలం అని కూడా అంటారు. ఈ దృశ్యం అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ పురాణాల ప్రకారం ఇదే స్థలంలో శ్రీరాముడు వానరసేన సహాయంతో రామసేతును నిర్మించిన ప్రదేశంగా కూడా భావిస్తారు. అండ్ లంకా యుద్ధం అనంతరం విభీషణుడు రామసేతును ధ్వంసం చేయమని కోరగా పురాణాల ప్రకారం శ్రీరాముడు తన ధనస్సుతో ఆ సేతును విరిచాడు. అందుకే ఈ ప్రదేశానికి ధనుష్కోడి అంటే విల్లు యొక్క ముగింపు అనే పేరు వచ్చింది. సో అది కాలక్రమేణా భారతదేశం యొక్క చివరి గమ్యంగా ప్రసిద్ధి చెందింది. ఆధునిక చరిత్రలోకి వస్తే 1964లో వచ్చిన ఒక తీవ్ర తుఫాన్ కారణంగా ధనుష్కోడి పూర్తిగా ధ్వంసం చేయబడింది. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని నివాసానికి అనర్హంగా ప్రకటించారు. అప్పటి నుంచి ఇది ఒక గోస్ట్ టౌన్ గా మారింది. సో మీకు కూడా ధనుష్కోడి గురించి ఇంకేమైనా విషయాలు తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.